మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. మా చేతకాల, మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. మెడికల్ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించినాం. దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు. గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అట్ జీజీహెచ్ కడప, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అట్ జీజీహెచ్ కడప, క్యాన్సర్ కేర్ సెంటర్ అట్ జీజీహెచ్ కడప, రిమ్స్ జీజీహెచ్ కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ పెంచి, కర్నూలులో డయాగ్నోస్టిక్ బ్లాక్, యూజీపీజీ గర్ల్స్ హాస్టల్ కర్నూలు, ట్రామా కేర్ బ్లాక్ క్యాథలాబ్ జీజీహెచ్ కాకినాడ, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ విశాఖపట్నం, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విజయవాడ, పీజీ మెన్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ అట్ తిరుపతి, బర్న్స్ వార్డ్ అనంతపూర్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు, రిమ్స్ జీజీహెచ్ శ్రీకాకుళం, ఇంక్రీస్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విశాఖపట్నం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవి కొన్ని మచ్చుకు కొన్ని చూపిస్తా ఉన్నాం. పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్లు, అర్బన్ క్లినిక్స్ మచ్చుకు కొన్ని చూపించినాం. బ్రహ్మాండంగా స్కూల్ ఇంప్రూవ్ అయింది, కొత్త బిల్డింగ్లు వచ్చాయి. బ్రహ్మాండంగా స్కూల్స్ చూడగానే ఇది గవర్నమెంట్ స్కూలా అన్న దీంట్లో బ్రహ్మాండమైన మార్పులు వచ్చాయి. దానిలో సుమారుగా 2,52,000 కోట్లు వాళ్ళు నవరత్నాల కింద వాళ్ళు డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ కూడా ఇచ్చేవారు. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు. ఇంకా చాలా ఉండాలి.